Good morning, everyone. Yes. So, ఒకసారి ఎంట్రీస్ రివర్స్ చేద్దామా? ఇంపార్టెంట్. ఓకే ఎవ్రీవన్, అందరూ చెప్పండి. సో విత్ యువర్ ప్రిన్సిపల్ యూనిటీ స్ట్రెంత్, సో దానికి స్టిక్ అని అందరూ కూడా చెప్పాలి. ఓకే, సో ట్రై చేయండి. షేర్ అప్లికేషన్ రిసీవ్డ్, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్ మనీ ఏదో అప్లికేషన్ రిసీవ్ చేసుకున్నామో దట్ వాస్ ట్రాన్స్ఫర్ టు ద క్యాపిటల్ అకౌంట్. షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఆ తర్వాత వి మేడ్ ద అలాట్మెంట్ చేస్తున్నాం. సో అలాట్మెంట్కి ఎంట్రీ ఏంటండి? ఫస్ట్ డ్యూ ఎంట్రీ, షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. సో నెక్స్ట్ ఎంట్రీ ఏమొస్తుంది? రిసిప్ట్ ఎంట్రీ, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. అయితే అలాట్మెంట్ టైంలో ఏం జరిగిందండి అంటే వీ ఇష్యూడ్ ద షేర్స్ ఎట్ ప్రీమియం. మనం షేర్స్ ప్రీమియంకి ఇష్యూ చేస్తాం. సో అలాట్మెంట్ టైంలోనే ప్రీమియం కూడా కలెక్ట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ డ్యూ ఎంట్రీ ఏంటి? షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ టు సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. సో ఏదైతే ప్రీమియం కలెక్ట్ చేస్తామో దట్ కెన్ నాట్ బి ట్రాన్స్ఫర్ టు ద క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఒక సపరేట్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ సపరేట్ అకౌంట్లో మనం రిజర్వ్ చేయాలి. అండ్ ఆ రిజర్వ్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఓన్లీ సమ్ పర్పసెస్. అర్థమవుతుందా? క్లియర్. సో దట్స్ వై మనం ఏంటంటే రికార్డ్ చేసినప్పుడు షేర్ క్యాపిటల్కి 100 అమౌంట్ పంపించాలి. రిమైనింగ్ బ్యాలెన్స్ ప్రీమియం ఏదైతే కలెక్ట్ చేస్తున్నామో ఆ ప్రీమియం అంతా కూడా సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. నెక్స్ట్ రిసిప్ట్ ఎంట్రీ, బ్యాంక్ అకౌంట్ డెబిట్ షేర్ ప్రీమియం ఉంది. మరి ప్రీమియం కూడా కలెక్ట్ చేసుకుంటాం కదా, ఇంతకుముందు రిసీవబుల్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ చేస్తాం అంతే. సో అది డ్యూ ఎంట్రీలో ఆల్రెడీ అడ్జస్ట్మెంట్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ వీ మేడ్ ద ఫస్ట్ కాల్ డ్యూ ఎంట్రీ, షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. రిసిప్ట్ ఎంట్రీ, షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. అయితే ఇప్పుడు ఏం జరిగిందండి అంటే షేర్ ఫస్ట్ కాల్లో మనం షేర్ హోల్డర్స్ చెప్పాం, షేర్ హోల్డర్స్ ఒక 3 రూపీస్ పే చేయండి ఫస్ట్ కాల్లో అని. అయితే కొంతమంది షేర్ హోల్డర్స్ ఏంటంటే పే చేయలేదు. సో డ్యూ ఎంట్రీ ఏంటి? షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్. అంటే డ్యూ ఎంట్రీలో ఎలాంటి చేంజ్ ఉండదు. అర్థమవుతుందా? ప్రీమియం కలెక్ట్ చేసినప్పుడు డ్యూ ఎంట్రీలో చేంజ్ అవుతుంది, రిసిప్ట్ ఎంట్రీలో చేంజ్ అవుతుంది. బట్ ఇక్కడ కాల్సిన అరియర్స్ ఏదైతే వస్తుందో, మనం ఏదైతే రిసీవ్ చేసుకోలేదో డ్యూ ఎంట్రీలో ఎలాంటి చేంజ్ ఉండదు, అరియర్స్ కానీ అడ్వాన్స్ కానీ. ఓన్లీ ఎక్కడ మనకి చేంజ్ వస్తుందండి అంటే రిసిప్ట్ ఎంట్రీలో మాత్రమే చేంజ్ వస్తుంది. సో చెప్పండి ఇప్పుడు రిసిప్ట్ ఎంట్రీ, బ్యాంక్ అకౌంట్ డెబిట్ కాల్సిన అరియర్స్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. సో మనం ఏదైతే రిసీవ్ చేసుకోలేదో దట్ వాజ్ ట్రాన్స్ఫర్ టు ద అరియర్స్ అకౌంట్. ఇంకా రిసీవబుల్ గానే మనం రికార్డ్ చేసేసి డెబిట్ చేస్తాం టు కాల్సిన అరియర్స్ అకౌంట్. సో టోటల్ ఎంట్రీ ఏంటండి అంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్ కాల్సిన అరియర్స్ అకౌంట్ డెబిట్ టు ఫస్ట్ కాల్ అకౌంట్ అయిపోయింది. సో వీ నెక్స్ట్ మేడ్ ద సెకండ్ అండ్ ఫైనల్ కాల్ ఎంట్రీ ఏంటి? డ్యూ ఎంట్రీ, షేర్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్. సో రిసిప్ట్ ఎంట్రీ, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఏం జరిగిందండి అంటే ఫస్ట్ కాల్ అప్పుడే మనకి ఏంటండి అంటే నెక్స్ట్ కాల్ రిలేటెడ్గా కూడా కొంత అమౌంట్ అనేది పే చేస్తారు. ఎవరు? షేర్ హోల్డర్స్. ఎంట్రీ ఏం పాస్ చేస్తాం? డ్యూ ఎంట్రీ. జాగ్రత్తగా వినండి. షేర్ ఫస్ట్ కాల్ చేస్తున్నాం. షేర్ ఫస్ట్ కాల్లో 3 రూపీస్ పే చేయాలని చెప్పాం. సో 3 రూపీస్ పే చేయాలంటే అతను ఏం చేస్తారంటే 5 రూపీస్ పే చేశారు. నెక్స్ట్ కాల్లో ఏదైతే 2 రూపీస్ పే చేయాలో ఆ 2 రూపీస్ కూడా ముందుగానే పే చేస్తాను. అర్థమవుతుందా? క్లియర్. సో ఇప్పుడు డ్యూ ఎంట్రీ ఏంటి? ఫస్ట్ కాల్కి షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అయిపోయిందా? అంతేనా? నెక్స్ట్ రిసిప్ట్ ఎంట్రీ, బ్యాంక్ అకౌంట్ డెబిట్ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. అర్థమవుతుందా? జాగ్రత్తగా చూడండి. బ్యాంక్ అకౌంట్ డెబిట్ రిసీవ్ చేసుకున్నారు. ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 5 రూపీస్ రిసీవ్ చేసుకున్నారు. 3 రూపీస్ అడిగా మనం, 5 రూపీస్ పే చేశారు. అందులో 3 రూపీస్ వాస్ ట్రాన్స్ఫర్ టు ద షేర్ అలాట్మెంట్ ఫస్ట్ కాల్ ఏదైతే చేసామో అది క్యాన్సిల్ చేస్తాం.
ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ అంతా ఏదైతే ఉందో దట్ వాస్ ట్రాన్స్ఫర్ టు ద కాల్స్ ఇన్ అడ్వాన్స్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అర్థమవుతుందా? ఎప్పుడైతే మళ్ళీ మనం సెకండ్ కాల్ చేస్తాం కదా, సెకండ్ కాల్ చేసినప్పుడు మళ్ళీ రిసిప్ట్ ఎంట్రీ రాసుకోవాలి. సెకండ్ కాల్ అప్పుడు రిసిప్ట్ ఎంట్రీ ఏమని రాస్తాం, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ సెకండ్ కాల్ రాస్తాం కదా. అక్కడ ఏంటంటే మనం ఎంట్రీ ఏం రాస్తాం అంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్, కాల్స్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్ డెబిట్ టు షేర్ సెకండ్ కాల్. అయిపోయిందా? దట్స్ ఇట్. సో దట్ ఈస్ ద టోటల్ ఎంట్రీస్. దిస్ ఈస్ టోటల్లీ ఫస్ట్ కాన్సెప్ట్. సో ఫస్ట్ కాన్సెప్ట్ రిలేటెడ్ ఎంట్రీస్ అండి ఇవన్నీ కూడా. సో వీ హ్యావ్ నెక్స్ట్ కాన్సెప్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ దిస్ చాప్టర్. Next concept is forfeiture of shares. Forfeiture of shares అనేది ఎలా వస్తుందండి అంటే forfeiture of shares అనేది అసలు ఎలా ఇంట్రొడ్యూస్ అవుతుంది ఏంటి అంటే చూడండి ఫర్ఫీచర్ ఆఫ్ షేర్లో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ మేకింగ్ ద కాల్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ చేస్తున్నాం. లైక్ షేర్ హోల్డర్ కాల్ చేసినప్పుడు డ్యూ ఎంట్రీ ఎలా రికార్డ్ చేసామండి మనం, షేర్ ఫస్ట్ కాల్ అనుకోండి, షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు చెప్పండి టు షేర్ క్యాపిటల్ అకౌంట్. దిస్ ఈస్ ద ఎంట్రీ వీఆర్ రికార్డింగ్ వైల్ ఎట్ ద టైమ్ ఆఫ్ డ్యూ ఎంట్రీ రాసినప్పుడు ఇలా ఈ ఎంట్రీ పాస్ చేసాం. అయితే ఇప్పుడు ఏమవుతుందండి అంటే నౌ ఫస్ట్ కాల్ రిలేటెడ్గా ఏదైతే అమౌంట్ కలెక్ట్ చేసుకోవాలో ఆ అమౌంట్లో కొంత అమౌంట్ అనేది షేర్ హోల్డర్ పే చేయట్లేదు. అర్థమవుతుందా? కొంత అమౌంట్ షేర్ హోల్డర్ పే చేయలేదు. షేర్ హోల్డర్ పే చేయలేనప్పుడు సో రిసిప్ట్ ఎంట్రీలో మనం ఏం రికార్డ్ చేస్తామండి, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు చెప్పండి బ్యాంక్ అకౌంట్ డెబిట్, కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. కరెక్టా? దిస్ ఇస్ ద ఎంట్రీ వి యూజ్ యాక్చువల్లీ. అయితే కాల్స్ ఇన్ ఏరియర్స్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. క్లియర్? అయిపోయింది, ఇంతటితో ఎంట్రీ అయిపోయింది. అయితే ఫస్ట్ కాల్లో ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఇన్వెస్టర్కి లైక్ షేర్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో షేర్ హోల్డర్ చెప్పాం, షేర్ హోల్డర్ ఫస్ట్ కాల్ అమౌంట్ పే చేయండి. ఒక 1 month టైం ఇచ్చాం. 1 month టైం తర్వాత కూడా పే చేయలేదు. 1 month తర్వాత ఇంకొక 15 days తర్వాత ఒక నోటీస్ ఇచ్చాం, అయినా కానీ పే చేయలేదు. ఇంకొక నోటీస్ ఇచ్చాం, అయినా పే చేయలేదు. ఇలా మల్టిపుల్ నోటీసెస్ ఇచ్చిన తర్వాత కూడా పే చేయలేదు షేర్ హోల్డర్. సో ఈ కంపెనీకి ఇంకా అలా నోటీసులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారా? కాదు కదా, అవసరం లేదు కదా. సో కంపెనీ వాజ్ డిసైడెడ్
కంపెనీ డిసైడ్ అయ్యింది ఏమనంటే ఓకే హీ కెనాట్ పే, ఇతనికి పే చేయరు. సో దట్స్ వై అతని నేమ్ మీద ఏదైతే షేర్స్ ఉన్నాయో ఆ షేర్స్ని క్యాన్సిల్ చేసేద్దాం. వై టు హోల్డ్ దోస్ షేర్స్? మన దగ్గర ఫండ్స్ లేకుండా మనకు ఫండ్స్ ఇప్పుడు ఆ షేర్స్ మీద ఫండ్స్ ఉన్నాయని చూపించుకుంటున్నాం మనం, బట్ మన దగ్గర ఫండ్స్ రావట్లేదు, ఆ షేర్స్ వల్ల యూజ్ లేదు. సో వై టు హోల్డ్ దోస్ షేర్స్, క్యాన్సిల్ చేసేద్దాం, ఆ షేర్స్ క్యాన్సిల్ చేసేయండి. అర్థమవుతుందా? అంటే ఈ యొక్క షేర్స్ అతను ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ XY మిస్టర్ ఎక్స్ ఉన్నారు. మిస్టర్ ఎక్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 షేర్స్ హోల్డ్ చేస్తున్నారు. ఆ 1000 షేర్స్ రిలేటెడ్గా హీ డిడెంట్ పేడ్ ద సమ్ అమౌంట్. కాల్ చేసినప్పుడు అమౌంట్ పే చేయాలి, పే చేయట్లేదు అతను. సో మల్టిపుల్ నోటీసెస్ తర్వాత కూడా అతను పే చేయలేదు. సో దట్స్ వై వీఆర్ క్యాన్సిలింగ్ ద షేర్స్. ఆ షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి క్యాన్సిల్ చేసేస్తున్నాం. అర్థమవుతుందా? సో క్యాన్సిల్ చేసేసినప్పుడు ఏంటండి అంటే అఫ్ కోర్స్ మన దగ్గర ఏంటంటే ఆ యొక్క షేర్స్ ఇంతకుముందు మనం ఏదైతే క్రెడిట్ చేసామో ఆ షేర్స్ అన్ని ఇప్పుడు డెబిట్ చేసేస్తాం. లైక్ ఆ షేర్ క్యాపిటల్ క్యాన్సిల్ చేసేస్తాం. క్యాన్సిల్ చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనం ఎప్పుడండి కాల్సిన ఏరియర్స్, బట్ ఇంతకుముందు వరకు కాల్సిన ఏరియర్స్లో అతను పే చేయలేదు. బట్ ఇప్పుడు చెప్పండి అప్లికేషన్ అకౌంట్ పే చేశారు, ఇతను అప్లికేషన్ మనీ పే చేశారు ప్లస్ అలాట్మెంట్ మనీ కూడా పే చేశారు. ఈ 2 అమౌంట్స్ పే చేశారు. ఈ 2 అమౌంట్స్ మాత్రం రీఫండ్ ఇవ్వరు, షేర్ హోల్డర్కి రీఫండ్ ఇవ్వరు. ఎందుకు ఇస్తారండి? మిస్టేక్ ఎవరిది? షేర్ హోల్డర్ది. సో షేర్ హోల్డర్ది మిస్టేక్ కాబట్టి సో ఏదైతే అప్లికేషన్ మనీ అలాట్మెంట్ మనీ పే చేశారో దట్ కెనాట్ బి రిఫండెడ్ టు ద షేర్ హోల్డర్. షేర్ హోల్డర్కి రిఫండ్ ఇవ్వం మనం. అర్థమవుతుందా? ఈ అమౌంట్ ఏదైతే కలెక్ట్ చేసుకున్నామో దట్ ఈజ్ నథింగ్ బట్ ఎ గెయిన్ టు ద కంపెనీ. సో నథింగ్ బట్ ప్రాఫిట్ అది. అర్థమవుతుందా? గెయిన్ కింద చూపించుకోవడమే కానీ సో ఆ అమౌంట్ అనేది మనం రిఫండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంతవరకు క్లియరా? ఇలా షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే కొంత అమౌంట్ అడిగాము, సో ఆ అమౌంట్ ఏంటంటే పే చేయలేదు, కాల్సిన ఏరియాస్లో ఉంది. అయితే అలా కాల్సిన ఏరియాస్లో కొంత పీరియడ్ వరకు ఉంది, లైక్ 1 month ఉంది. ఆ తర్వాత ఒక 15 daysకి నోటీస్ పీరియడ్ ఇచ్చాం, ఆ తర్వాత ఇంకా నోటీస్ పీరియడ్ ఇచ్చాం. అలా మల్టిపుల్ నోటీసెస్ ఇచ్చిన తర్వాత కూడా హీ డిడెంట్ పెయిడ్. అర్థమవుతుందా? మల్టిపుల్ నోటీసెస్ ఇచ్చిన తర్వాత కూడా హీ డిడెంట్ పెయిడ్. సో దట్స్ వై వీఆర్ క్యాన్సిలింగ్ దోస్ షేర్స్. ఆ షేర్స్ని క్యాన్సిల్ చేస్తున్నాం. ఎస్ సార్ క్యాన్సిల్ చేస్తున్నారు, బట్ ఆల్రెడీ పే చేశారు కదా కొంత అమౌంట్, అదేం చేస్తారంటే దట్ ఈస్ ద గెయిన్ టు ద కంపెనీ మళ్ళీ ఆ అమౌంట్ అనేది షేర్ హోల్డర్స్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఆ తర్వాత క్యాన్సిల్ చేసిన షేర్స్ మన దగ్గర ఉన్నాయి కదా, ఆల్రెడీ మనం ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ అని ఆల్రెడీ ఇచ్చేసాం. మరి ఆ క్యాన్సిల్ చేసిన షేర్స్ ఇప్పుడు మిస్టర్ ఎక్స్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో మిస్టర్ ఎక్స్ నేమ్తో ఆ షేర్స్ క్యాన్సిల్ చేసాం అంతే, బట్ ఆ షేర్స్ ఇంకా ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి. అర్థమవుతుందా? మిస్టర్ ఎక్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని నేమ్ మీద 1000 షేర్స్ ఉంటే ఆ 1000 షేర్స్ కూడా క్యాన్సిల్ చేస్తాం, బట్ మన దగ్గర 1000 షేర్స్ ఉన్నాయి. ఆ 1000 షేర్స్ ఏం చేయాలి సార్ అంటే అఫ్ కోర్స్ యూ కెన్ యూటిలైజ్ ఫర్ ద నెక్స్ట్ ఇష్యూ. లైక్ ఏంటంటే ఆ 1000 షేర్స్ కావాలంటే మీరు ఇష్యూ చేయొచ్చు, వేరే వాళ్ళకి ఇన్వెస్టర్స్కి ఇష్యూ చేయొచ్చు, లేదా ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఉంటారా వాళ్ళకైనా ఆ 1000 షేర్స్ మీరు ఇచ్చేసేయచ్చు. లైక్ ఇచ్చేసి మళ్ళీ ఫండింగ్ తీసుకోండి. అర్థవుతుందా? ఆ షేర్స్ ఇష్యూ చేసి మళ్ళీ ఫండింగ్ తీసుకోండి, మీ ఫండింగ్ మీకు వచ్చేస్తుంది కదా. కంపెనీ షేర్స్ ఎందుకు ఇష్యూ చేశారండి? ఫండ్స్ కోసమే. సో వీళ్ళు పే చేయట్లేదు అంటే కంపెనీకి యూజ్ ఏమని చెప్పండి షేర్స్ ఇష్యూ చేసి. సో దట్స్ వై కంపెనీకి క్యాన్సిల్ చేస్తున్నారు, ఆ షేర్స్ని మళ్ళీ వేరే షేర్ హోల్డర్స్కి ఇష్యూ చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన అమౌంట్ తెచ్చుకుంటున్నారు. అర్థమవుతుందా? క్లియర్. సో ఇలా మనం ఏదైతే ఇలా గెయిన్ మనకి ఇక్కడ కొంత గెయిన్ అవుతున్నావా లేదా మనం లైక్ ఫర్ఫీచర్ చేయడం వల్ల వీఆర్ ఎర్నింగ్ సంథింగ్, బికాస్ ఆల్రెడీ ఏదైతే అప్లికేషన్ మనీ అలాట్మెంట్ మనీ ఏదైతే పే చేశారో ఆ అమౌంట్స్ అనేది ఇప్పుడు మనం ఏంటంటే అంటే వీఆర్ నాట్ రిటర్నింగ్ బ్యాక్. వాటిని ఇప్పుడు మనం రిటర్న్ చేయట్లేదు, దాన్ని మనం గెయిన్ కింద చూపిస్తున్నామా? ఆ గెయిన్ ఏదైతే ఉందో దట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద ఫర్ ఫ్యూచర్ అకౌంట్. అర్థమవుతుందా? ఫర్ ఫ్యూచర్ అకౌంట్ అని ఒక అకౌంట్ ఓపెన్ చేసేసి ఆ గెయిన్ అంతా ఆ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసేస్తాం. అర్థమవుతుందా? క్లియర్. ఇప్పుడు ఫేస్ వాల్యూ కంటే ఎక్కువగా మనం ఇష్యూ చేస్తే సెక్యూరిటీస్ ఏమైనా ట్రాన్స్ఫర్ చేసామా? అలాగే ఇక్కడ మనకి ఫర్ఫీట్ చేసినప్పుడు మనకి ఏదైతే గెయిన్ వచ్చిందో ఆ గెయిన్ అంతా కూడా ఫర్ ఫ్యూచర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో జస్ట్ ఇది కాన్సెప్ట్, బట్ ఇన్ డీటెయిల్గా ఇప్పుడు ఎంట్రీ ఎలా ఉంటుంది అనేది స్టార్ట్ చేద్దాం. అర్థమవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఫ్యూచర్ అంటే అసలు ఏంటో తెలియాలి మీకు, ఆ తర్వాత అకౌంటింగ్ పార్ట్కి వెళ్దాం. ఫర్ ఫ్యూచర్ అంటే ఏంటండి అంటే సో మనం ఆల్రెడీ కాల్సిన ఏరియాస్లో ఉన్నాయి, కొంత అమౌంట్ అనేది పే చేయలేదు. సో మనం ఏంటంటే ఆ షేర్ హోల్డర్స్ ఎవరైతే పే చేయలేదో వాళ్ళని ఏంటంటే వాళ్ళ యొక్క షేర్స్ అనేది ఇప్పుడు మనం క్యాన్సిల్ చేస్తున్నాం. వీఆర్ క్యాన్సిలింగ్ దోస్ షేర్స్. ఆ షేర్స్ని క్యాన్సిల్ చేస్తున్నాం. సో అలా క్యాన్సిల్ చేయడాన్ని మనం ఫర్ ఫ్యూచర్ ఆఫ్ షేర్స్ అంటాం.
ఆ ఫర్ ఫ్యూచర్ ఆఫ్ షేర్స్ ఏదైతే చేసామో దాన్ని మనం కావాలంటే అగైన్ న్యూగా ఇన్వెస్టర్స్కి ఎవరికొకరికి సేల్ ఇచ్చేసేయచ్చు, లేదు అంటే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైనా కానీ మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దాన్ని మనం ఇష్యూ ఆఫ్ ఫర్ ఫ్యూచర్ అంటాం. అర్థమవుతుందా? బేసిక్ కాన్సెప్ట్ అర్థమైందా? అసలు ఫర్ ఫ్యూచర్ అంటే ఏంటి అదొక్కటే అర్థమైతే చాలు. అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇప్పుడు ఏదైతే చెప్పానో అదంతా మనం జనరల్ ఎంట్రీస్ ద్వారా మళ్ళీ నేర్చుకుంటాం. క్లియర్ అందరికీ? కంపెనీ కెన్ డూ ద ఫర్ ఫ్యూచర్ చేయగలదు. బట్ ఏదైతే అమౌంట్ ఇప్పటి వరకు ఏదైతే వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారో దట్ ఈస్ ద గెయిన్ టు ద కంపెనీ. అదవుతుందా? ఇక మనం ఫర్ ఫ్యూచర్ చేసేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ మనీ అలాట్మెంట్ మనీ పే చేశారు. వాళ్ళు పే చేయని అమౌంట్ ఏంటండి అంటే కాల్ మనీ పే చేయలేదు. కరెక్టా? సో ఇప్పుడు మనం ఫర్ ఫ్యూచర్ చేస్తున్నాం కదా అని కాల్ మనీ అడగొచ్చా అంటే కాల్ మనీ అడుగుతామా? ఇంకా మనం అడగం. ఇంకా అర్థమవుతుందా? ఫర్ ఫ్యూచర్ చేసేటప్పుడు ఇక కాల్ మనీ అడగం మనం. సో దట్ బికాజ్ ఎందుకంటే ఇక షేర్సే క్యాన్సిల్ చేస్తారంటే షేర్ హోల్డర్ ఇంక కాల్ మనీ ఎందుకు పే చేస్తారు? పే చేయరు. సో దట్స్ వై సో టోటల్గా ఈ యొక్క అడ్జస్ట్మెంట్స్ అన్నింటిని బేస్ చేసుకొని ఎంట్రీస్ ఎలా ఉంటాయి అనేది విల్ డిస్కస్. క్లియర్ ఇంతవరకు? అందరికీ క్లియర్? అందరికి అర్థమైందా? ఫర్ ఫ్యూచర్ అంటే ఏంటో అర్థమైతే చాలు. క్లియర్? పర్ఫెక్ట్. ఎస్. ఇప్పుడు ఏంటండి అంటే మనం షేర్స్ ఫర్ఫిట్ చేస్తున్నాం. షేర్స్ ఫర్ఫిట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే ఈక్విటీ షేర్ క్యాపిటల్ షేర్ క్యాపిటల్ అని ఇంతకుముందు వరకు క్రెడిట్ చేసుకుంటూ వెళ్ళామో ఆ ఈక్విటీ క్యాపిటల్ షేర్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఆ షేర్ క్యాపిటల్ మొత్తం క్యాన్సిల్ చేసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యాపిటల్ అంతా కూడా క్యాన్సిల్ చేసేయాలి. బికాస్ షేర్స్ క్యాన్సిల్ చేస్తున్నాం, ఇంక క్యాపిటల్ బ్యాలెన్స్ లేదు మన దగ్గర. అర్థమవుతుందా? ఫస్ట్ అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకున్నప్పుడు మిస్టర్ ఎక్స్ దగ్గర నుంచి మనం అప్లికేషన్ అకౌంట్ రిసీవ్ చేసుకున్నాం. అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంట్రీ ఏం రికార్డ్ చేసామండి? బ్యాంక్ టు అప్లికేషన్ టు అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ రికార్డ్ చేసామా? అలాట్మెంట్ చేసాం. అలాట్మెంట్కి డ్యూ ఎంట్రీ ఏం పాస్ చేసాం? అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ రికార్డ్ చేసామా? నెక్స్ట్ ఫస్ట్ కాల్ చేసాం, దట్ ఈస్ డ్యూ ఎంట్రీ ఏమని రికార్డ్ చేసాం? ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. అంటే ఈ మిస్టర్ ఎక్స్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ రిలేటెడ్గా ఉన్న 3 ఎంట్రీస్ పాస్ చేసాం. ఇప్పటికే క్యాపిటల్ని ఎఫెక్ట్ చేస్తూ షేర్ క్యాపిటల్ని ఎఫెక్ట్ చేస్తూ మనం 3 ఎంట్రీస్ రికార్డ్ చేసాం. అంటే షేర్ క్యాపిటల్లో ఆల్రెడీ ఈ 3 ఎంట్రీస్ కూడా షేర్ క్యాపిటల్లో ఇంక్లూడ్ అయిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ మనీ 2 రూపీస్ అనుకోండి, 2 రూపీస్, అలాట్మెంట్ వచ్చేసరికి 3 రూపీస్, ఫస్ట్ కాల్ వచ్చేసరికి 3 రూపీస్, టోటల్గా 6, 7, 8 రూపీస్ ఆల్రెడీ మిస్టర్ ఎక్స్ ఎన్ని షేర్స్ అయితే హోల్డ్ చేస్తారో అంత క్యాపిటల్ ఆల్రెడీ మనం క్యాపిటల్ బ్యాలెన్స్లో రికార్డ్ చేసాం కూడా. కరెక్టా? ఇప్పుడు ఏంటండి అంటే మనం షేర్స్ ఫర్ఫిట్ చేసేస్తున్నాం. అంటే ఆ షేర్స్ మన దగ్గర ఏవైతే ఉన్నాయో ఆ 1000 షేర్స్ని కూడా మనం క్యాన్సిల్ చేసేస్తున్నాం. క్యాన్సిల్ చేసేటప్పుడు టోటల్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టోటల్ క్యాపిటల్ కూడా క్యాన్సిల్ చేసేయాలి. బుక్స్లో క్యాపిటల్ చూపించకూడదు. బికాస్ షేర్స్ లేనప్పుడు క్యాపిటల్ కూడా చూపించాం. మళ్ళీ అగైన్ ఇష్యూ చేసుకున్నప్పుడు ఆ ఇష్యూ దగ్గర మళ్ళీ క్యాపిటల్ అకౌంట్కి తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. బట్ ఫర్ నౌ టోటల్గా ఆ 8 రూపీస్ ఏదైతే మనం క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసామో ఆ టోటల్ 8 రూపీస్ కూడా క్యాన్సిల్ చేసేయాలి. క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలండి? డెబిట్ చేయాలా క్రెడిట్ చేయాలా? డెబిట్ చేయాలి. బికాస్ ఆల్రెడీ ఇంతకుముందు షేర్ క్యాపిటల్ క్రెడిట్ చేసుకుంటూ వెళ్ళామా? నౌ వీ నీడ్ టు క్యాన్సిల్ దట్. క్యాన్సిల్ చేయాలంటే టోటల్గా కంబైన్డ్గా షేర్ క్యాపిటల్ టోటల్ బ్యాలెన్స్ ఏదైతే వస్తుందో దట్ టోటల్ షేర్ క్యాపిటల్ విల్ బి డెబిటెడ్. షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ 8 రూపీస్. ఎంట్రీ విల్ బి ఫస్ట్ వీఆర్ క్యాన్సిలింగ్ ద షేర్ క్యాపిటల్ అకౌంట్ని క్యాన్సిల్ చేస్తున్నాం. సో షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్, దిస్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ కాల్డ్ అప్ వాల్యూ. కరెక్టా? టోటల్ కాల్డ్ అప్ వాల్యూ. టోటల్గా మనం ఎంత అడిగాం? అప్లికేషన్ అమౌంట్ అయినా అవ్వచ్చు, అలాట్మెంట్ ప్లస్ మనం ఏదైతే అడిగామో కాల్ చేసామో ఆ అమౌంట్ అంతా కూడా మనకి ఏంటంటే షేర్ క్యాపిటల్ అకౌంట్లో డెబిట్ చేయాలి. అర్థమవుతుందా? బికాస్ మనం ఇక్కడ డ్యూ ఎంట్రీస్ రికార్డ్ చేసేసుకుని ఉంటాం. అతను పే చేయలేదు, నిజంగా కాల్ అమౌంట్ పే చేయలేదు, బట్ అయినా కానీ మనం క్యాపిటల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసామో పే చేస్తారని, అతను పే చేస్తారు అని మనం ముందుగానే ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ షేర్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. తర్వాత తెలిసింది అతను పే చేయలేదని. సో దట్స్ వై మనకు ఆల్రెడీ షేర్ క్యాపిటల్ అకౌంట్లో ఏదైతే ట్రాన్స్ఫర్ చేసామో అదంతా కూడా మనం క్యాన్సిల్ చేస్తున్నాం. క్లియర్ అందరికీ? అయితే
ఇప్పుడు చూడండి, కాల్స్ ఇన్ అరియర్స్ ఏదైతే ఉందో ఫస్ట్ కాల్ అకౌంట్ టు షేర్ క్యాపిటల్ అయితే ఎంట్రీ అయిపోయింది. షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ చేస్తాం, క్యాన్సిల్ చేస్తాం. నెక్స్ట్ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ డెబిట్ టు ఫస్ట్ కాల్ అకౌంట్ అని రాసాం. ఫస్ట్ కాల్ ఇంకా అరియర్స్లో ఉందని మనం కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ అనేది డెబిట్ చేసాం. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ అనేది ఇక్కడ డెబిట్ చేసాం అంటే దీని మీనింగ్ ఏంటండి? దీని మీనింగ్ ఏంటి? దట్ ఈజ్ రిసీవబుల్. ఇంకా రిసీవ్ చేసుకుంటామని ఎంట్రీ పాస్ చేసాం. మనం అతని దగ్గర నుంచి కాల్స్ అడిగాం, బట్ ఆ కాల్లో ఏంటంటే ఒక 1000 షేర్స్ ఏవైతే మిస్టర్ ఎక్స్ ఉన్నారో ఆ మిస్టర్ ఎక్స్ ఏంటంటే హీ డిడెంట్ పేడ్ సమ్ అమౌంట్, కాల్ అమౌంట్ పే చేయలేదు. అది అతను పే చేస్తారు అని మనం ఒక కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ ఓపెన్ చేసాం. అర్థమవుతుందా? పే చేసిన వాళ్ళందరికీ కూడా బ్యాంక్ అకౌంట్కి ఇచ్చేసాం. ఇంకా పే చేయని పర్సన్ ఎవరైతే మిస్టర్ ఎక్స్ ఉన్నారో అతని బ్యాలెన్స్ అంతా కూడా వీ ట్రాన్స్ఫర్ టు ద కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్. అంటే మీనింగ్ ఏంటంటే క్యాన్సిల్ అయిపోయినట్టు కాదు, అది రిసీవ్ చేసుకుంటాం. సో ఫ్యూచర్లో ఇంకా టైం ఇచ్చాం అతనికి, ఆ టైంలో రిసీవ్ చేసుకుంటామని మనం కాల్స్ ఇన్ అరియర్స్ అని ఒక అకౌంట్ డెబిట్ చేస్తాం. ఇప్పుడు చెప్పండి, మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఫర్ఫిట్ చేసేస్తున్నాం, అంటే షేర్స్ అన్ని క్యాన్సిల్ చేసేస్తున్నాం. అంటే క్యాన్సిల్ చేస్తున్నాం అంటే ఇప్పుడు చెప్పండి, మనం ఇంకా రిసీవ్ చేసుకుంటామా క్యాన్సిల్ చేస్తుంటే? వీఆర్ మేకింగ్ క్యాన్సిల్ చేస్తాం, షేర్స్ అని క్యాన్సిల్ చేస్తున్నాం. షేర్స్ క్యాన్సిల్ చేస్తుంటే షేర్ హోల్డర్ వచ్చి ఒకసారి క్యాన్సిల్ చేయండి, ఇదిగోండి కాల్ మనీ తీసుకోండి అని ఇస్తారా? మీరు అడుగుతారా? ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళి అడిగితే ఏం చేస్తారు? అదే చేస్తారు. బికాజ్ ఎందుకండి అంటే మీరు షేర్స్ క్యాన్సిల్ చేస్తున్నారు, మళ్ళీ వచ్చి నన్ను కాల్ అమౌంట్ అడుగుతున్నారు. ఎలా ఇస్తారు? అతను ఇవ్వరు కదా. ఎగ్జాక్ట్లీ. సో దట్స్ వై ఏంటండి అంటే కాల్స్ ఇన్ అరియర్స్ ఏదైతే అకౌంట్ మనం మెయింటైన్ చేసామో ఇక మనం అది రిసీవ్ చేసుకోం. బికాస్ వీఆర్ క్యాన్సిలింగ్ ద షేర్స్, క్యాన్సిల్ చేస్తాం కాబట్టి ఆల్రెడీ రిసీవబుల్ అని రాసేసాం కదా మనం. ఆ రిసీవబుల్ ఏదైతే రాసామో దట్ నీడ్స్ టు బి క్యాన్సిల్డ్, బికాస్ మనం ఆ అమౌంట్ అనేది ఇంకా రిసీవ్ చేసుకోము. దట్ ఈస్ క్లోజ్డ్. సో అది క్లోజ్ చేయాలండి. ఇప్పుడు ఏం చేయాలండి? దట్ నీడ్స్ టు బి క్రెడిటెడ్. ఆల్రెడీ డెబిట్ చేసాం, కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ అనేది డెబిట్ చేసాం, లైక్ మనం రిసీవ్ చేసుకుంటామని. బట్ మనకు తర్వాత తెలిసింది ఏంటంటే మనం ఇంకా రిసీవ్ చేసుకోలేము ఆ అమౌంట్ అనేది. సో దట్స్ వై వీ నీడ్ టు క్యాన్సిల్ దట్. సో ఆటోమేటిక్గా క్రెడిట్లో టు కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్, టు కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్. కరెక్టా? కాల్స్ ఇన్ అరియర్స్ ఏదైతే మనం రిసీవ్ చేసుకోగలమని డెబిట్ చేసామో దట్ నీడ్స్ టు బి క్రెడిటెడ్. అంతేనండి. క్లియరా? ఇప్పుడు చూడండి, షేర్ క్యాపిటల్ అకౌంట్లో టోటల్గా 8 రూపీస్. షేర్ క్యాపిటల్ అకౌంట్లో టోటల్గా 8 రూపీస్. ఆ 8 రూపీస్లో కాల్స్ ఇన్ అరియర్స్లో మనం ఎంత రికార్డ్ చేసాం? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంత కాల్ చేసామండి? 3 రూపీస్. 3 రూపీస్ మనం కాల్స్ ఇన్ అరియర్స్లో రికార్డ్ చేసాం, బికాస్ మనం రిసీవ్ చేసుకోలేదు కాబట్టి. 3 రూపీస్ వచ్చేసరికి కాల్స్ ఇన్ అరియర్స్లో రికార్డ్ చేసాం. రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఎంతండి? 5 రూపీస్. ఆ 5 రూపీస్ ఏంటి? అప్లికేషన్లో రిసీవ్ చేసుకుంది, అలాగే అలాట్మెంట్లో రిసీవ్ చేసుకున్న అమౌంట్ అది. అంటే 5 రూపీస్ మనం రిసీవ్ చేసుకున్నాం, 3 రూపీస్ రిసీవ్ చేసుకోలేదు. బట్ ఆ 5 రూపీస్ ఇప్పుడు ఇస్తామంటే మనం ఇవ్వము. ఇంకా ఆ 5 రూపీస్ కంపెనీకి ఏంటండి? ఆ 5 రూపీస్ ఆ 5 రూపీస్ ఏదైతే ఉందో దోస్ 5 రూపీస్ విల్ బి ద గెయిన్ టు ద కంపెనీకి అవి గెయిన్ అవుతుంది. సో ఆ గెయిన్ ఏదైతే ఉందో దట్ గెయిన్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్. సో ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏం చేయాలి మనం? ఎంట్రీలో టు షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ 5 రూపీస్. అర్థమవుతుందా ఇంతవరకు? క్లియరా? షూర్? అందరికీ అర్థమైందా? ఎనీ డౌట్స్? మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయాలా? చెప్పండి. బికాస్ ఇంకా ఎంట్రీ అవ్వలేదు, దట్స్ వై. సో ఇది ఒక పార్ట్ అంతే, ఇంకొక పార్ట్ ఉంటుంది. సో బిఫోర్ గోయింగ్ టు దట్, సో ఫస్ట్ ఈ పార్ట్ అర్థమైపోతే సో వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ పార్ట్. చాలా ఇంపార్టెంట్ ఈ టోటల్ చాప్టర్లో మీకు ఇదే ఇంపార్టెంట్. ఇప్పుడు వరకు ఏదైతే చేసామో అదంతా మీకు బేస్మెంట్ అంతే. ఎంట్రీస్ ఏదైతే నేర్చుకున్నామో ఆ ఎంట్రీస్ అన్ని కూడా బేస్మెంట్ అంతే. ఆ ఎంట్రీస్ నేర్చుకుంటేనే ఈ ప్రాబ్లమ్స్ చేయగలరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అర్థమవుతుందా? షేర్ ఫర్ ఫ్యూచర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి? కాల్స్ ఇన్ అరియర్స్ నుంచి స్టార్ట్ అయింది. కాల్స్ ఇన్ అరియర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఫస్ట్ నుంచి అప్లికేషన్ అకౌంట్ నుంచి ఎంట్రీస్ అన్ని రికార్డ్ చేసుకుంటే కానీ ఈ షేర్ ఫర్ ఫ్యూచర్ అనేది చేయలేం మనం. అర్థమవుతుందా? క్లియర్? సింపుల్.
ఓకే ఎస్. సో నెక్స్ట్ ఏంటండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ షేర్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ ప్రీమియం. షేర్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ ప్రీమియం. ప్రీమియం అంటే ఏంటండి అంటే ఇక్కడ మనం అలాట్మెంట్ చేసామా, ఎంతండి వాల్యూ కలెక్ట్ చేసింది మనం 3 రూపీస్ కలెక్ట్ చేసాం. బట్ ఇందులో 2 రూపీస్ మాత్రమే షేర్ క్యాపిటల్, 1 రూపీ వాజ్ ట్రాన్స్ఫర్ టు ద సెక్యూరిటీస్ ప్రీమియం. 1 రూపీ వాజ్ ట్రాన్స్ఫర్డ్ టు ద సెక్యూరిటీస్ ప్రీమియం. అలా అవ్వచ్చా ప్రాబ్లం? ఛాన్సెస్. లైక్ మనం 3 రూపీస్ అలాట్మెంట్ రికార్డ్ చేస్తాం, బట్ అందులో ఏంటంటే 1 రూపీ సెక్యూరిటీస్ ప్రీమియం ఉంది. చేసామా ప్రాబ్లమ్స్ అవన్నీ? ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు ఏంటండి అంటే ఇక్కడ ఎంట్రీ ఏం రికార్డ్ చేసి ఉంటాం మనం? అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. దిస్ ఇస్ ద ఎంట్రీ వి రికార్డెడ్. ఇప్పుడు ఏంటండి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ టోటల్ కాల్డప్లో 8 రూపీస్ రాశారు మీరు, కరెక్టా? టోటల్గా కాల్డప్లో మనకి షేర్ క్యాపిటల్ కింద మనం ఎంత క్యాన్సిల్ చేస్తున్నామండి అంటే 8 రూపీస్. బట్ ఇప్పుడు ఏంటండి అంటే అందులో మన 8 రూపీస్ ఏదైతే చేసామో ఆ 8 రూపీస్లో ఒక 1 రూపీ వచ్చేసరికి సెక్యూరిటీస్ ప్రీమియం ఉంది. అవునా? సెక్యూరిటీస్ ప్రీమియం ఉంది. దట్స్ వై ఆ 7 రూపీస్లో ఇక్కడ ఏంటంటే రికార్డ్ చేసేటప్పుడు ఓన్లీ 7 రూపీస్ రికార్డ్ చేయాలి. సెక్యూరిటీస్ ప్రీమియం ఉంది కాబట్టి సెక్యూరిటీస్ ప్రీమియం మనం యూటిలైజ్ చేయకూడదు కదా అదర్ పర్పసెస్కి. సో దట్స్ వై షేర్ క్యాపిటల్ అకౌంట్ ఏదైతే మనం రికార్డ్ చేస్తామో అందులో సెక్యూరిటీస్ ప్రీమియం ఏదైతే ఉందో సెక్యూరిటీస్ ప్రీమియం లెస్ చేసేయండి. ఇంకా 1 రూపీ సెక్యూరిటీస్ ప్రీమియంలో ఉంది మనకి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇఫ్ యూ కలెక్టెడ్ దిస్ సెక్యూరిటీస్ ప్రీమియం కనుక మీరు కలెక్ట్ చేస్తారు, సెక్యూరిటీస్ ప్రీమియం కలెక్ట్ చేస్తే చేస్తారంటే దెర్ ఈజ్ నో ఎంట్రీ పాస్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ సెక్యూరిటీస్ ప్రీమియం మీరు కలెక్ట్ చేస్తారు. సెక్యూరిటీస్ ప్రీమియం కలెక్ట్ చేశారంటే ఇక దాన్ని మళ్ళీ మనం క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. బికాజ్ అది కూడా మనకు ప్రాఫిటే కదా, రిజర్వ్కే కదా, అది కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది. అర్థమవుతుందా? సెక్యూరిటీస్ ప్రీమియం మీరు అలాట్మెంట్ అప్పుడే అడిగారు, అలాట్మెంట్ అప్పుడు 1 రూపీ పే చేశారు కూడా అతను. ఆ 1 రూపీ సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం మనం. ట్రాన్స్ఫర్ కూడా అయిపోయింది. అయితే ఇప్పుడు ట్రాన్స్ఫర్ కూడా అయిపోయినప్పుడు ನಾವು ఏంటండి అంటే మనకి ఆ సెక్యూరిటీస్ ప్రీమియం రిలేటెడ్గా ఇప్పుడు ఎంట్రీ పాస్ చేస్తాం. మనం ఇక్కడ ఎంట్రీ పాస్ చేసినప్పుడు ఏంటండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ సెకండ్, ఇప్పుడు మనకి షేర్ క్యాపిటల్ అకౌంట్ ఏదైతే మనం డెబిట్ చేస్తున్నామో ఆ డెబిట్ చేసినప్పుడు ఆల్రెడీ సెక్యూరిటీస్ ప్రీమియం కలెక్ట్ చేసేసాం కాబట్టి సో ఇప్పుడు ఏంటంటే ఆ సెక్యూరిటీస్ ప్రీమియం ఏదైతే ఉందో అది కూడా దట్ ఈస్ ఆల్సో గెయిన్ టు ద కంపెనీ. ఎలాంటి అడ్జస్ట్మెంట్ అవసరం లేదు. బట్ ఒక అడ్జస్ట్మెంట్ చెప్తాను చూడండి. ఇక్కడ మనం కాల్ చేస్తున్నాం, ఇక్కడ 3 రూపీస్ కాల్ చేసాం కదా ఫస్ట్ కాల్లో, ఆ 3 రూపీస్లో సెక్యూరిటీస్ ప్రీమియం కూడా ఉంది. ఎంట్రీ ఏం పాస్ చేస్తాం మనం? ఫస్ట్ కాల్లో సెక్యూరిటీస్ ప్రీమియం కూడా ఉంది. ఎంట్రీ ఏం పాస్ చేస్తాం? షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ టు సెక్యూరిటీస్ ప్రీమియం. ఇప్పుడు చెప్పండి, అసలు ఫస్ట్ కాల్ అమౌంట్ మనం కలెక్ట్ చేసుకున్నామా? దట్ వాజ్ ఇన్ అరియర్స్, కలెక్ట్ చేసుకోలేదు. సో కలెక్ట్ చేసుకోలేదు కాబట్టి సెక్యూరిటీస్ ప్రీమియం ఆల్రెడీ క్రెడిట్ చేశారు కదా. ఇప్పుడు మీరు కలెక్ట్ చేసుకున్నాం, మనం కలెక్ట్ చేసుకోలేదు కాబట్టి సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ డెబిట్ చేయండి. అర్థమవుతుందా? సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ డెబిట్ చేయండి. బికాస్ ఎందుకంటే మనం కలెక్ట్ చేసుకోలేదు కాబట్టి రెవెన్యూ కింద చూపించకూడదు, అది గెయిన్ కింద చూపించకూడదు. బికాస్ యూ డిడెంట్ కలెక్టెడ్ దట్. సో దాన్ని ఏంటంటే క్యాన్సిల్ చేయాలి. అఫ్కోర్స్ అది ఒక ఇలస్ట్రేషన్ తీసుకొని చెప్తాను, బట్ ఇంతవరకు అర్థమైతే చాలండి. సెక్యూరిటీస్ ప్రీమియం పార్ట్ అనేది విల్ స్టార్ట్ విత్ అనదర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాం. ఈ పార్ట్ వరకు అర్థమైందా? అందరికీ అర్థమైందా? లైక్ ఏంటండి అంటే మనం ఏంటంటే షేర్ ఫర్ఫిట్ చేస్తున్నాం, కాల్ చేసినప్పుడు ఏంటంటే డిడెంట్ పే చేయలేదు కాబట్టి అతని షేర్స్ ఏవైతే ఉన్నా ఆ షేర్స్ అన్ని కూడా మనం క్యాన్సిల్ చేస్తున్నాం. సో క్యాన్సిల్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్ క్యాపిటల్ అనే ఏదైతే అతని టోటల్ హిస్టరీలో షేర్ క్యాపిటల్ అని ఎక్కడెక్కడైతే క్రెడిట్ అయిందో ఆ షేర్ క్యాపిటల్ అంతా మనం కంబైన్ చేసేసి డెబిట్ చేసేస్తున్నాం. సో వీఆర్ క్యాన్సిలింగ్ ద షేర్ క్యాపిటల్ని క్యాన్సిల్ చేసేస్తున్నాం. సో షేర్ క్యాపిటల్ని క్యాన్సిల్ చేసేసినందుకు
ఎంట్రీ రాసే షేర్ క్యాపిటల్ అకౌంట్ విల్ బి డెబిటెడ్. ఆ తర్వాత కాల్స్ అండ్ ఏరియర్స్ అని ఇంతకుముందు కొంత లాస్ట్లో కాల్డప్లో కాల్స్ అండ్ ఏరియర్స్ అని ఒక డెబిట్ మనం ఏంటంటే డెబిట్ చేసాం. ఎందుకు? ఫ్యూచర్లో రిసీవ్ చేసుకుంటాం కదా అని డెబిట్ చేసాం. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే ఇక మనం రిసీవ్ చేసుకోలేం, బికాస్ వీఆర్ క్యాన్సిలింగ్ ద షేర్స్ క్యాన్సిల్ చేస్తున్నాం కాబట్టి వీ కెనాట్ రిసీవ్ దట్ కాల్స్ అండ్ ఏరియర్స్. సో ఇక్కడ రిసీవ్ చేసుకోలేం కాబట్టి ఆల్రెడీ కాల్స్ అండ్ ఏరియర్స్లో ఏదైతే డెబిట్ అయిందో దట్ విల్ బి క్రెడిటెడ్, క్యాన్సిల్ చేసేస్తున్నాం. అండ్ అగైన్ షేర్స్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. బ్యాలెన్స్ ఇదంతా ఏంటండి? దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ వాస్ గెయిన్. అప్లికేషన్ అలాట్మెంట్లో కంపెనీ రిసీవ్ చేసుకున్నారా, ఆ అమౌంట్ అంతా కంపెనీ దగ్గర ఉంటుంది కానీ ఇట్ కెనాట్ బి రిఫండెడ్ టు ద షేర్ హోల్డర్. షేర్ హోల్డర్స్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో దే విల్ కెప్ట్ విత్ దెమ్ సెల్స్. అర్థమవుతుందా? సింపుల్ సింపుల్. ఎస్. రికార్డ్ చేసుకోండి ఎంట్రీ. షేర్ ఫర్ ఫ్యూచర్, షేర్స్ ఫర్ ఫ్యూచర్ చేసినప్పుడు బేసిక్ ఎంట్రీ ఎలా రికార్డ్ చేయాలి? చూడండి, విల్ డూ వన్ చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం. ఓకేనా? ఎక్స్ లిమిటెడ్ issued 1000 shares to మిస్టర్ జెడ్. మిస్టర్ జెడ్కి 1000 షేర్స్ ఇష్యూ చేశారండి. సో ఇందులో అప్లికేషన్ మనీ వచ్చేసరికి 3 రూపీస్, ఫేస్ వాల్యూ వాస్ 10 రూపీస్. అయితే అలాట్మెంట్ వచ్చేసరికి 5 ఇంక్లూడింగ్ ప్రీమియం. నెక్స్ట్ వచ్చేసరికి దే ఆర్ మేకింగ్ ద ఫస్ట్ కాల్. సో ఫైనల్ కాల్ వాజ్ 1 రూపీ. చూడండి, ఎక్స్ లిమిటెడ్ టోటల్గా 1000 షేర్స్ ఇష్యూ చేశారు టు మిస్టర్ జెడ్. ఫేస్ వాల్యూ వచ్చేసరికి 10 రూపీస్, బట్ ఇష్యూ ప్రైస్ ఇస్ 12 రూపీస్. అంటే ఏంటండి, ఇందులో ఏముంది మనకి? ప్రీమియం ఎంత ఉంది? 2 రూపీస్ ఇస్ ద ప్రీమియం. అంటే మనం వాల్యూ 10 రూపీస్ యొక్క ఫేస్ వాల్యూ ఉన్న షేర్ని మనం 12 రూపీస్కి ఇష్యూ చేస్తున్నాం బికాస్ ఆఫ్ ద మార్కెట్ కండిషన్స్. మార్కెట్లో మన కంపెనీ యొక్క వాల్యూ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి 2 రూపీస్ ఎక్సెస్గా మనం ఏంటంటే ఇష్యూ చేస్తాం. అయితే అప్లికేషన్లో 3 రూపీస్ కలెక్ట్ చేసుకుందాం అనుకున్నాం, అలాట్మెంట్లో 5 రూపీస్ కలెక్ట్ చేసుకుందాం అనుకున్నాం, ఫస్ట్ కాల్లో 3 రూపీస్ అండ్ ఫైనల్ కాల్లో 1 రూపీ కలెక్ట్ చేసుకుందాం అనుకున్నాం. అయితే ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటండి అంటే
సిచ్యువేషన్ 1. సో ఈ ఒక ఎగ్జాంపుల్ కనుక మీరు అర్థం చేసుకున్నారంటే ఇక ఏ ప్రాబ్లం ఏం చేయగలరు, బికాస్ అన్ని కేసెస్ని కూడా కంబైన్డ్గా డిస్కస్ చేద్దాం. లైక్ ఇక మీకు ఈ ప్రాబ్లమ్స్లో ఫర్వేచర్లో ఎలాంటి కేసెస్ అయితే వస్తాయో ఆ కేసెస్ అన్ని కూడా ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనం ఫాలో అయిపోదాం. సో సిచ్యువేషన్ 1. Mr. Z failed to pay ఫైనల్ కాల్. ఫైనల్ కాల్ ఏదైతే ఉందో ఆ ఫైనల్ కాల్ పే చేయడంలో ఫెయిల్ అయ్యారండి. సో మనం ఫర్ఫిట్ చేస్తాం. కంపెనీ ఫర్ఫిటెడ్ ద షేర్స్ బికాస్ ఫైనల్ కాల్ అడిగాం, ఎంత 1 రూపీ అడిగాం, ఆ 1 రూపీ కూడా పే చేయలేదు అతను. మొత్తం మిగతా అమౌంట్ అంతా కూడా ఫర్ఫిట్ చేస్తాం, షేర్స్ అన్ని ఫర్ఫిట్ చేస్తాం. ఎస్ పాసిబుల్. 1 రూపీ అని వదిలేస్తారా కంపెనీ? మీరు వదిలేస్తారా? దట్ ఈస్ 1 రూపీ ఫర్ అస్. మనకు షేర్ హోల్డర్కి 1 రూపీయే, బట్ కంపెనీకి అలాంటి నెంబర్ ఆఫ్ షేర్స్ ఉంటాయి కదా. సో కంపల్సరీగా ఏంటంటే ఇట్ నీడ్స్ టు బి క్యాన్సిల్ చేయాల్సిందే. సో జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టర్ జెడ్ ఉన్నారు, 3 రూపీస్ అడిగాం అప్లికేషన్, 3 రూపీస్ పే చేశారు అప్లికేషన్. ఆ తర్వాత 5 రూపీస్ అడిగాం, 5 రూపీస్ పే చేశారు. ఆ తర్వాత 3 రూపీస్ అడిగాం, 3 రూపీస్ కూడా పే చేశారు. బట్ లాస్ట్కి వచ్చేసరికి 1 రూపీ అడిగాం. ఫైనల్ ఇంకా అదే 1 రూపీ పే చేస్తే టోటల్ వాల్యూ అయిపోతుంది. అయితే 1 రూపీ పే చేయలేదు అతను. 1 మంత్ ఆగాం, పే చేయలేదు. నోటీస్ ఇచ్చాం, పే చేయలేదు. ఇంకో నోటీస్ ఇచ్చాం, పే చేయలేదు. మల్టిపుల్ నోటీసెస్ ఇచ్చాం, పే చేయలేదు. ఇంకేం చేస్తారండి? కంపెనీ ఏం చేస్తుందండి? క్యాన్సిల్ షేర్స్. అతని నేమ్ మీద ఏదైతే షేర్స్ 1000 షేర్స్ ఉన్నాయో ఆ 1000 షేర్స్ కూడా క్యాన్సిల్ చేయాలి. బికాస్ ఇట్ వాజ్ నాట్ ఏబుల్ టు రిసీవ్ దట్ అమౌంట్. ఆ అమౌంట్ రిసీవ్ చేసుకోలేకపోతున్నారు కాబట్టి ఆ టోటల్ షేర్స్ అనేది క్యాన్సిల్ చేసేయాలి. కరెక్టా? ఇప్పుడు చెప్పండి, షేర్స్ క్యాన్సిల్ చేయాలి అంటే ఫస్ట్ మనం డెబిట్ చేయాల్సింది ఏంటండి? షేర్ క్యాపిటల్ అకౌంట్ నీడ్స్ టు బి డెబిటెడ్. కరెక్టా? బికాస్ ఇక్కడ మనం ఇంత ముందు వరకు ఎంట్రీస్ రాసుకుంటూ వెళ్ళిపోయి ఉంటాం. అప్లికేషన్లో అమౌంట్, అప్లికేషన్ అకౌంట్ రికార్డ్ చేసి ఉంటాం, అలాట్మెంట్ అప్పుడు రికార్డ్ చేసి ఉంటాం, ఫస్ట్ కాల్ అప్పుడు ప్రతి చోట కూడా క్యాపిటల్ అని క్రెడిట్ చేసాం. సో ఇప్పుడు క్యాపిటల్ అని క్రెడిట్ చేసి బ్యాలెన్స్ షీట్లో చూపిస్తున్నాం, కానీ ఆ క్యాపిటల్ మన దగ్గర లేదు. వీఆర్ క్యాన్సిలింగ్ దట్. ఆ షేర్స్ మన దగ్గర లేవు, క్యాన్సిల్ చేసేస్తున్నాం. ఇప్పుడు ఆ పర్సన్ మీద అసలు ఆ షేర్స్ లేవు, ఆ షేర్స్ క్యాన్సిల్ చేస్తున్నాం. కాబట్టి షేర్ క్యాపిటల్ నీడ్స్ టు బి క్యాన్సిల్డ్. క్యాన్సిల్ చేయాలి అంటే వీ నీడ్ టు డెబిట్. కరెక్టా? సో ఎంట్రీ విల్ బి షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ చెప్పండి, ఎంత డెబిట్ చేయాలండి? ఎంత డెబిట్ చేయాలి? 12, 9, 10, 12. ఆప్షన్ ఏ మీరు 9, ఆప్షన్ బి 10, ఆప్షన్ సి. ఇంకొక ఆప్షన్ చెప్పండి. లాస్ట్ ఆప్షన్ చెప్పరు, ఎందుకో డి ఒకటి చెప్పేస్తే అయిపోతుంది కదా. ఎంతండి? ఎంత? 10, మీరు 12, మీరు 9 ఫిక్సా? 9 లాక్ చేసేయమంటారా? అచ్చా, ఓకే, నో ప్రాబ్లం. జస్ట్ ఇంకా క్లారిటీ కోసమే ఎగ్జాంపుల్ అనేది. సో చూడండి, ఒకటి చెప్పండి. అప్లికేషన్ టైంలో షేర్ క్యాపిటల్ అకౌంట్కి ఎంత క్రెడిట్ చేశారు? 3 రూపీస్. సూపర్. అలాట్మెంట్ టైంలో షేర్ క్యాపిటల్కి ఎంత క్రెడిట్ చేశారు? ఫస్ట్ కాల్లో షేర్ క్యాపిటల్కి ఎంత క్రెడిట్ చేశారు? ఫైనల్ కాల్కి చేశారా చేయలేదా? చేయలేదు అన్నవాళ్ళు, చేశారా అన్నవాళ్ళు? మిగతా వాళ్ళు ఏదో చెప్పండి. చేయలేదు కదా. ఇక్కడ చూడండి, క్రెడిట్ అంటే షేర్ క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేస్తారా లేదని అడుగుతున్నాను. ఇక్కడ ఏంటండి అంటే ఫైనల్ కాల్ మనం అడిగాం వాళ్ళని. మిస్టర్ జెడ్ ఫెయిల్ టు పే ఫైనల్ కాల్ అంటే మనం ఫైనల్ కాల్ వాళ్ళని అడిగినప్పుడు డ్యూ ఎంట్రీ రికార్డ్ చేసి ఉంటాం. అడిగిన తర్వాత కూడా మనం రిసిప్ట్ చేసుకునేటప్పుడు పే చేయట్లేదు వాళ్ళు. అర్థమవుతుందా? ఫైనల్ కాల్ అయితే మనం అడిగాం, మనకి వాళ్ళు ఎప్పుడు పే చేయలేదో వాళ్ళు పే చేయలేదని ఎలా తెలుస్తుందండి? మనం అడిగినప్పుడే కదా తెలుస్తుంది. మనం అడిగాం, వాళ్ళు పే చేయలేదు. సో అడిగినప్పుడు మనం ఆల్రెడీ డ్యూ ఎంట్రీ రాసుంటామా? డ్యూ ఎంట్రీ ఏంటండి? షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ రాసుంటామా?
సో అంటే ఇక్కడ కూడా షేర్ క్యాపిటల్కి 1 రూపీ ట్రాన్స్ఫర్ చేస్తాం. 10 సూపర్. ఇక్కడ కూడా మనం 1 రూపీ ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసాం. ఓకేనా? అంటే ఇప్పుడు టోటల్గా షేర్ క్యాపిటల్లో ఎంత క్రెడిట్ అయ్యింది? 10 రూపీస్ క్రెడిట్ అయ్యింది. సో ఇప్పుడు ఆ 10 రూపీస్ని మనం ఏం చేయాలి? క్యాన్సిల్ చేయాలి. బికాస్ మన దగ్గర షేర్స్ అనేది ఇప్పుడు ఆ షేర్స్ మన దగ్గర లేవు కాబట్టి ఆ 10 రూపీస్ కూడా క్యాన్సిల్ చేయాలి అంటే సో టోటల్గా ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ అండి? 1000 షేర్స్ ఇంటూ 10 రూపీస్ ఎంత వస్తుందండి వాల్యూ? 10,000. It will be 10,000. So నెక్స్ట్ స్టెప్ అండి. నెక్స్ట్ ఏం రికార్డ్ చేయాలి? 10,000 క్యాపిటల్ క్యాన్సిల్ చేస్తాం. అయితే ఇక్కడ ఏంటండి అంటే మనం ఇక్కడ ఈ ఎంట్రీ రికార్డ్ చేసినప్పుడు ఫైనల్ ఎంట్రీ ఇక్కడ 1 రూపీ ఏదైతే మనం రిసీవ్ చేసుకోవాలో ఆ 1 రూపీ రిలేటెడ్గా కాల్సిన ఏరియాస్ డెబిట్ చేసి ఉంటాం. కరెక్టా? చెప్పండి. ఫైనల్ కాల్లో రిసీవ్ చేసుకోవాలి, డ్యూ ఎంట్రీ పాస్ చేస్తాం, షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ షేర్ క్యాపిటల్ రికార్డ్ చేస్తాం, ఆ షేర్ క్యాపిటల్ క్యాన్సిల్ చేస్తాం. నౌ నెక్స్ట్ ఎంట్రీ ఏం రికార్డ్ చేయాలి? బ్యాంక్ అకౌంట్ డెబిట్ యాక్చువల్గా ఇది రికార్డ్ చేయాల్సింది రిసిప్ట్ ఎంట్రీ అంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్ షేర్ ఫైనల్ కాల్ రికార్డ్ చేయాలి. బట్ ఇప్పుడు మనం ఇక్కడ బ్యాంక్ రిసీవ్ చేసుకున్నామా? రిసీవ్ చేసుకోలేదు. సో దట్ అకౌంట్ వాస్ ట్రాన్స్ఫర్ టు ద కాల్స్ ఇన్ ఏరియాస్ అకౌంట్ డెబిట్ షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ అని మనం ఆల్రెడీ బుక్స్లో రికార్డ్ చేసాం. ఎందుకంటే రిసీవ్ చేసుకోలేదు కాబట్టి కాల్స్ ఇన్ ఏరియాస్లో ఉంది. సో ఇప్పుడు ఆ కాల్స్ ఇన్ ఏరియాస్లో ఏదైతే రిసీవబుల్ అని ఉందో అది మనం రిసీవ్ చేసుకోగలమా? షేర్స్ క్యాన్సిల్ చేసినప్పుడు రిసీవ్ చేసుకోగలమా? రిసీవ్ చేసుకోలేం. సో దట్స్ ఆ రిసీవబుల్ అని ఏదైతే రాసారో దట్ నీడ్స్ టు బి క్యాన్సిల్డ్. క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి? డెబిట్ చేయాలా క్రెడిట్ చేయాలా? క్రెడిట్ చేయాలి. ఎందుకు అంటే ఆల్రెడీ రిసీవబుల్ అని డెబిట్ చేశారు కదా, ఇప్పుడు రిసీవ్ చేసుకోలేరు మనం ఇప్పుడు రిసీవ్ చేసుకోలేం దాన్ని. సో దట్స్ వై దట్ నీడ్స్ టు బి క్యాన్సిల్డ్. క్యాన్సిల్ చేయాలంటే టూ కాల్స్ ఇన్ అరియర్స్ ఎంతండి? ఎంత? 1000 షేర్స్ ఇంటూ 1 రూపీకి మనం ఆల్రెడీ కాల్సిన ఏరియాస్లో రికార్డ్ చేసాం కాబట్టి ఆ 1 రూపీ కూడా మనం ఇక్కడ ఏంటంటే కాల్సిన ఏరియాస్లో క్రెడిట్ చేసేస్తున్నాం. నెక్స్ట్ ఇక రిమైనింగ్ బ్యాలెన్స్ అంతా ఏంటండి? ఇక్కడ చూడండి 3 రూపీస్ కలెక్ట్ చేశారా లేదా? మీరు 3 రూపీస్ కలెక్ట్ చేశారు. ఇక్కడ ఎంత? 5 రూపీస్ కలెక్ట్ చేశారు. ఇక్కడ 3 రూపీసే కాదు 5 రూపీస్లో బ్యాంక్ అకౌంట్ అని డెబిట్ చేశారు, 5 రూపీస్ డెబిట్ చేశారు. ఇక్కడ మీరు 5 రూపీస్ కలెక్ట్ చేశారు, ఇక్కడ 3 రూపీస్ కలెక్ట్ చేశారు, ఇక్కడ 3 రూపీస్ కలెక్ట్ చేశారు. టోటల్గా మీరు కలెక్ట్ చేసింది ఎంత? ఆ షేర్ హోల్డర్ దగ్గర నుంచి 11 కలెక్ట్ చేశారా? 11 రూపీస్ కలెక్ట్ చేశారు. కరెక్టా? అర్థమవుతుందా? 11 రూపీస్ యూ కలెక్టెడ్. ఈ 11 రూపీస్ ఏదైతే కలెక్ట్ చేసామో ఈ 11 రూపీస్లో వీ ట్రాన్స్ఫర్ టు ద షేర్ ప్రీమియం 11,000 ఫర్ఫిటెడ్ షేర్స్. ఓకే, అయితే 11 ఏంటండి అంటే 11 రూపీస్ మనం కలెక్ట్ చేసాం. ఆ 11 రూపీస్లో ఆల్రెడీ మనం ఏంటండి అంటే కొంత పార్ట్ అనేది సెక్యూరిటీస్ ప్రీమియంకి ట్రాన్స్ఫర్ చేసాం. కరెక్టా? ఎంత ట్రాన్స్ఫర్ చేసామండి? 2 రూపీస్ ఆల్రెడీ ట్రాన్స్ఫర్ టు ద సెక్యూరిటీస్ ప్రీమియం. సెక్యూరిటీస్ ప్రీమియం మనం ఏ పర్పస్ కూడా యూటిలైజ్ చేయకూడదు, దాన్ని సపరేట్గానే ట్రాన్స్ఫర్ చేయాలి. దట్ ఈజ్ ఆల్సో రిజర్వ్ కింద ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇంకా ఎంత ఉందండి మన దగ్గర బ్యాలెన్స్? 9 రూపీస్ ఉంది. ఈ 9 రూపీస్ని గెయిన్ కింద చూపించుకుంటాం సపరేట్గా. ఆ 9 రూపీస్ని మాత్రమే షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. బికాస్ ఆల్రెడీ 2 రూపీస్ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఆల్సో గెయిన్. అది కూడా మనకు గెయినేనా? లైక్ మనం ఫ్రీగా కలెక్ట్ చేసుకుంటే కదా, ఆ 2 రూపీస్ ఏంటంటే గెయిన్. బట్ కాకపోతే దట్ ఈస్ ఇన్ ద అకౌంట్ ఆఫ్ సెక్యూరిటీస్ ప్రీమియం. సెక్యూరిటీస్ ప్రీమియం ఉంది కాబట్టి దాన్ని అక్కడే ఉంచండి, దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ ఓన్లీ నీడ్స్ టు బి ట్రాన్స్ఫర్ టు ద షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్. సో రిమైనింగ్ బ్యాలెన్స్ మనకి 9 రూపీస్ టు షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్.
షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ చెప్పండి ఎంత వస్తుందండి 1000 ఇంటూ 9 అంటే 9000 అయిపోయిందా ఇంకా క్యాన్సిల్ చేస్తాం షేర్స్ క్యాన్సిల్ అయిపోయాయి ఇంతకుముందు వచ్చిన క్రెడిట్లు అన్నీ డెబిట్ అయిపోయాయి కాల్సిన రిసీవబుల్ అయిపోయింది ఆ తర్వాత బ్యాలెన్స్ ఏదైతే మనకి ప్రాఫిట్ ఉందో ఆ ప్రాఫిట్ అంతా కూడా వీ ట్రాన్స్ఫర్ టు ద షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ క్లియరా అర్థమవుతుందా అంతేనండి ఫస్ట్ ఎంట్రీ ఫస్ట్ పార్ట్ అది సో నెక్స్ట్ సెక్యూరిటీస్ ప్రీమియం వస్తే ఎలా చేయాలి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం సార్ నోట్ చేసుకోవాలంటే నోట్ చేసుకోండి అదర్వైజ్ మనం ప్రాబ్లమ్స్ చేస్తాం వీటి మీద ఎగ్జాంపుల్ జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం అంతే సో మీరు ఇది నోట్ చేసుకోకపోయినా పర్లేదు మీకు ఇంకా కావాలి అంటే నోట్ చేసుకోండి నో ఇష్యూస్ సో టు షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్లో 1000 ఇంటూ 9 అంటే మనకి 9000 ఇక్కడ రికార్డ్ చేస్తాం సో విత్ దిస్ టోటల్ ఆ 1000 షేర్స్ ఎవరి దగ్గర అయితే మిస్టర్ జెడ్ దగ్గర ఉన్నాయో మిస్టర్ జెడ్ దగ్గర ఉన్న టోటల్ షేర్స్ కూడా మనం క్యాన్సిల్ చేసేసాము అర్థమవుతుందా క్లియర్ పర్ఫెక్ట్ అర్థమైందా డౌట్స్ ఉన్నాయా ఎక్కడన్నా ఎక్కడ డౌట్స్ ఉన్నాయా ఈ ఎంట్రీలో డిఫికల్ట్గా ఉందా ఈజీగా లేదా ఈజీగానే ఉంది కదా జస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ అంటే ఏంటంటే మరి ఇప్పటివరకు ఏదైతే రికార్డ్ చేసుకుంటూ వెళ్ళామో వాటిని క్యాన్సిల్ చేసేస్తున్నాం అంతే క్యాన్సిల్ చేసేసి మనకేంటంటే గెయిన్ ఏదైతే ఉందో గెయిన్ ఏదైతే మనం బ్యాంక్ అకౌంట్లో గెయిన్ రాసుకుంటూ వెళ్ళిపోయామో ఆ గెయిన్ తీసుకెళ్ళి మనం షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అంతకంటే ఇంకా డిఫరెన్స్ ఏం లేదండి క్లియరా సో నెక్స్ట్ క్లాస్లో మనం విల్ స్టార్ట్ ఒకసారి మళ్ళీ రివైజ్ చేసేసి విల్ స్టార్ట్ విత్ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ కేసులో మనకంటే డిఫరెంట్ ఆప్షన్స్ మనకేంటంటే ఫర్ ఫ్యూచర్ చేయడానికి ఎన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయో ఆ ఆప్షన్స్ అన్ని మనం డీల్ చేద్దాం సో విత్ దట్ వీ కెన్ స్టార్ట్ విత్ ద ప్రాబ్లమ్స్ క్లియర్ ఓకే సో అంతేనండి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అదర్వైజ్ విల్ క్లోజ్ ఫర్ నౌ షల్ వి క్లోజ్ ఫర్ నౌ స్మైల్ ఎస్ సో అంతేనండి థ్యాంక్స్ ఎవరీవన్ బాయ్ Recording stopped.